హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎలా అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వీడియోని అయితే చూపించబోతున్నాను. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అయోధ్య రాముల వారు శ్రీ బాలరాములు విగ్రహం ఉంది కదండి అయోధ్యలో. అక్కడికి 2వ అంతస్తులో అయోధ్య సీతారామస్వామి ఆలయం నిర్మాణం అవుతుంది. దానికి ఒక రాముల వారి భక్తుడు స్వామివారికి 13 కేజీలు వెండితో ఒక ధనుస్సునైతే తయారు చేసి ఆ స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. అది మరి ఇప్పుడు మనం పెద్దాపురం పట్టణంలోకి వచ్చిందండి. ఇంకో ఇతనేనండి రాముల వారి భక్తుడు చల్లా శ్రీనివాసులు శాస్త్రి గారు. ఇతను ఆర్థిక సహాయంతో 13 కేజీల బరువు గల ధనస్సుని తయారు చేసి మనందరికీ చూపించి అది అయోధ్యలో ఉన్న రాముల వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత అందమైన అద్భుతమైన ధనస్సును రూపకర్త ఎవరనుకుంటున్నారా? కనిపిస్తున్నారు కదా, ఇతని పేరు చల్లా శ్రీనివాస శాస్త్రి గారు. ఇతను అయోధ్యలో స్థిరపడ్డారట. ఇతను హైదరాబాద్ వాసి. గత 5 ఏళ్లుగా అయోధ్యలోనే ఉంటూ రాముల వారికి సేవ చేసుకుంటున్నారట. ఇతను గత 2 సంవత్సరాల క్రిందట స్వామివారి పాదుకలు అలాగే ఇటుకలు సమర్పించారంట. అలాగే అదేవిధంగా ఇతను అయోధ్యలో నిర్మాణం అవుతున్న 1వ అంతస్తులో శ్రీ రాముల వారి విగ్రహానికి సరిపడగా 13 కేజీల వెండి ధనస్సును చేసి దేశవ్యాప్తంగా అందరికీ చూపించి అనంతరం రాముల వారికి చెంతకు చేర్పించాలనేది ఇతని దృఢ సంకల్పం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ ధనస్సును చూపించి ప్రతి ఒక్కరికి చూపించి ఇలాంటి దర్శన భాగ్యాన్ని అందరికీ కల్పిస్తున్నారు. మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు, కానీ అయోధ్య వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఆ రాముల వారి చేతిలో ఉండడం తప్పనిసరి. ఎందుకంటే ఇతను దేశ విదేశాల్లో తిరిగి అనంతరం రాముల వారికి ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఒక బాక్స్లో పెట్టి చాలా ఈజీగా ఎక్కడికైనా ప్రతి ఊరు తీసుకువెళ్ళే విధంగా వీళ్ళు అమర్చుకుంటున్నారు. దీనికి బంగారంతో చేసిన మధ్యలో ఒక కడ్డీ, దానికి పైన విల్లు, కింద ఒకటి పైన ఒకటి స్క్రూలతో బిగిస్తున్నారు. ఎంతో ఈజీగా ఇది తీసుకువెళ్ళే విధంగా ఈ శ్రీనివాస శాస్త్రి గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు కనిపిస్తుంది బాణం, విల్లుకి నారి కూడా వెండితోనే చేసి పెట్టడం జరిగింది. ఆ నారి కూడా మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడడానికి ఎంతో సుందరవనంగా ఉంది. దీన్ని ముట్టుకుంటే శ్రీ అయోధ్య రాముల వారిని దర్శనం కల్పించినట్లుగా మనకి అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది చూసారా? ఈ అయోధ్య రాముల వారి హరివిల్లు ఎంత అద్భుతం అంటే ఇలాంటిది మనం మళ్ళీ చూస్తామా లేదా అనే దానికి నాకైతే అనిపించింది. నేనైతే అయోధ్య ఎప్పుడు వెళ్తానో తెలియదు, కానీ ఇప్పుడైతే నేను స్వామివారి ధనస్సునైతే తాకడం జరిగింది. ఇలాంటి అదృష్టం నాకు కల్పించిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఇది మరి మన పెద్దాపురం వాసవి కనికా పరమేశ్వర ఆలయంలో వాసవి క్లబ్ వారి సహకారంతో ఇది మన పెద్దాపురం పట్టడానికి రావడం జరిగింది. ఇది ఒక వారి వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని కాబట్టి వీళ్ళ ద్వారా భక్తులందరికీ ఈ ధనస్సుని చూడడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు వాసవి క్లబ్ వారికి. అనంతరం పూజ కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరికి ఈ ధనస్సును తాకే సౌభాగ్యం అలా కల్పించారు ఈ ఆలయం వారు.
మరి మీ ఊర్లోకి ఈ ధనుసు ఎప్పుడు వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేసి చెప్పండి, మేము సమాచారం అందిస్తాం వాళ్ళకి. ఓకే.